పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. డెలివరీ తర్వాత స్టిచెస్ ఉన్నా, తన పని తానే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బిడ్డకి తన బ్రెస్ట్ ఫీడ్ ద్వారా మాత్రమే కడుపు నింపాలనుకుంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎంతో స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా బిడ్డకి తన పాలే ఇవ్వాలి అనుకుంటుంది. కొన్ని రీజన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వలేక ఫార్ములా మిల్క్ ఇచ్చే తల్లులు ఉంటే, తన బాడీ ఎక్కడ షేప్ అవుట్ అవుతుందో, తన హెల్త్ ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని ప్యాషన్గా డబ్బా పాలు ఇచ్చే తల్లులు ఉన్నప్పటికీ నా ప్రతి వీడియో కింద అక్క పాలు ఎక్కువగా రావడం లేదు, పాలు పడాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్న ప్రతి తల్లి కోసం ఈ బ్రెస్ట్ ఫీడ్ ఇంప్రూవ్ సిరీస్ అయితే చేస్తున్నాను. అమ్మ పాలు అమృతం వంటివి కదా. మరి ఈరోజు బ్రెస్ట్ ఫీడ్ ఇంప్రూవ్ కావడానికి ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక స్పూన్ గసాలు తీసుకొని వాటర్ పోయండి. ఈ రెండింటిని ఓ 2 గంటల పాటు నానపెట్టుకోండి. తర్వాత మిక్సీ బౌల్లో వీటన్నిటిని యాడ్ చేసుకొని స్వీట్నెస్ కోసం ఖర్జూరం వేసుకోండి. వీటిని కావాలంటే మెత్తటి పేస్ట్లా పట్టుకోవచ్చు, లేదా పంటికి తగిలే విధంగా ఉంచుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలని వీటిలో యాడ్ చేసుకొని చక్కగా తాగేసేయండి. ఇలా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగండి. మీ బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాదు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆల్సో డ్రై ఫ్రూట్స్ అంటే ఎంత హెల్దీనో మనందరికీ తెలిసిందే. ఇలా చేయండి. బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీ బిడ్డ కడుపు కూడా చక్కగా నిండుతుంది. మరి బ్రెస్ట్ ఫీడ్ ఇంప్రూవ్ కావడానికి మరిన్ని రెసిపీస్ కావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఉంటాను. థ్యాంక్ యూ.